కొంతమందిలో ఈ మధ్య ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువైపోతున్నాయి. అంటే కోవిడ్ తర్వాత వచ్చిన అడ్వర్స్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు. లేదు అనంటే కొంతమంది ఆహార విధానాలు లేకపోతే ఈ మన ఫుడ్, లైఫ్ స్టైల్ ఇవన్నీ ఏదైతే చేంజెస్ వచ్చినాయో వాటి వల్ల కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ చాలా వరకు కూడా బయటపడుతున్నాయి. అలాంటి ఒకటి ఏంటి అనంటే విటిలిగో, ల్యూకోడెర్మా అంటాము. బొల్లి మచ్చలని గూడా అంటారు. అంటే చర్మం మీద తెల్ల మచ్చలు కాబట్టి అందుకనే దానికి ల్యూకోడెర్మా అని గూడా పేరు బెట్టున్నారు. సో, అయితే ఇది చర్మం మీద వచ్చింది కాబట్టి, బయట నుంచున్న సమస్యని చాలామంది అపోహపడి, సరే బయట నుంచి ఏదో వచ్చింది. మనం దీనికి ఆహ్, ఏదో బయట నుంచి అప్లై జేయాలి. దీన్ని ఎట్లా అయినా సరే మనం మళ్ళీ స్కిన్ నార్మలైజ్ చేసుకోవాలి అని జెప్పేసి అలా తాపత్రయపడుతుంటారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటి అనంటే, ఇది ఆటో ఇమ్యూన్ అని అన్నాం గదా! సో, ఇమ్యూనిటీలో ఇంబాలెన్స్ అవ్వడం వల్ల, మన రోగనిరోధక శక్తి ఏదైతే ఉందో అది కొంచెం ఇంబాలెన్స్ అవకతవక అవ్వడం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలు ఇది కూడా ఒకటనమాట.